కావలి నియోజకవర్గం తరపున మన అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష మన గొప్పతనం, తెలుగు జాతి చాలా గొప్పతనం. తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడిబొడ్డున కాలరాస్తున్నటువంటి తరుణంలో పుట్టుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. శ్రీ నందమూరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించి తెలుగు భాషని, తెలుగు వాడిని నడిబొడ్డున కాపాడుకున్నటువంటి వ్యక్తి. అందుకనే బహుశా దేశ చరిత్రలో భాష మీద ఏర్పడ్డ పార్టీ అంటూ ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే. ఆ పార్టీలో ఈరోజు మనం ఉన్నందుకు అందరం కూడా గర్వంగా ఈరోజు మనం అందరం కూడా అనుకోవాల్సినటువంటి పరిస్థితి. అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాత్రి స్వతంత్రం మన దేశాన్ని వదిలి బ్రిటిష్ వారు ఎలా వెళ్ళిపోయారో అలాగే రాత్రి మనల్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకి దుర్మార్గంగా కూడా మనల్ని తరిమి కొడితే మనం ఎక్కడ కూడా రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంటే దీన్ని హక్కును చేర్చుకుని 2 సంవత్సరాల కాలంలోనే మన సచివాలయాన్ని, మన సెక్రటేరియట్ ఏర్పరిచి తెలుగువాడి గౌరవాన్ని పెంచినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు అమరావతిని మనం సాధించుకొని మన తెలుగు దేశానికి సంబంధించిన రాజధానిగా అమరావతిని ఇచ్చినటువంటి మోడీ గారికి మన అందరం కూడా ధన్యవాదాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి సోదరులారా ఆలోచించండి. ఢిల్లీ రాజధానిగా ఉంటే ఆ టెరిటోరియల్ ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో మనం చూడాలి. ముంబై ఈరోజు అభివృద్ధి చెందిందంటే, మహారాష్ట్ర అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ముంబై. అదేవిధంగా తమిళనాడు అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఈ రోజున మద్రాసు. ఇలా ప్రతి రాజధాని ఉండబట్టి, రాజధానిలో ఉపాధి ఎక్కువ పెరగబట్టి, అక్కడ ఉన్నటువంటి తలసరి ఆదాయం పెరగబట్టి, ఆ వచ్చేటువంటి ఆదాయం మీద గ్రామీణ వ్యవస్థలో ఎన్ని రకాల సంక్షేమాలు చేసినా అవన్నీ కూడా ఆ పట్టణం అభివృద్ధి అయినందువల్ల ఆ పట్టణమే భరిస్తుందనేటువంటి నానుడి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈరోజు హైదరాబాదులో సంవత్సరానికి 1,25,000 కోట్ల ఆదాయం తెస్తే ఆ వచ్చిన ఆదాయంతో మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా హౌసింగ్ కాలనీలు ఇవ్వగలిగినా, పెన్షన్లు ఇచ్చినా, లేదంటే ఆరోగ్యశ్రీ కింద ఇచ్చినా, రైతు భరోసాలు ఇచ్చినా ఇవన్నీ తెలంగాణ ఇవ్వగలుగుతుందంటే హైదరాబాదు మహానగరంగా అభివృద్ధి చెందబట్టే. అదేవిధంగా మన ప్రాంతం కూడా ఒక మహానగరాన్ని మనం నిర్మించుకోగలిగితే, దాన్ని మనం ఒక రాజధానిగా నిర్మించుకోగలిగితే మన బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉద్యోగ రూపకల్పన కోసం, వాళ్ళకి అవసరాల కోసం, హెల్త్ కావచ్చు, అన్ని రకాల సదుపాయాలు రాజధానిలో వస్తాయి. కాబట్టి ఆ రాజధాని అభివృద్ధి చేసినకుంటే మనందరం కూడా ఇబ్బందులు లేకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దార్శనికుడైనటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం, దార్శనికుడైనటువంటి మన చంద్రబాబు గారు ముందు చూపుతో ఈరోజు రాజధాని ఏర్పాటు చేసి ఈరోజు ఇచ్చినందుకు వారిద్దరికీ కూడా కావలి నియోజకవర్గం తరపున, మన ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి చల్లని నీడల్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులెడుతుందని, ఇక నుంచి అమరావతి అనేది మన గర్వంగా ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలలో కాదు, ఏ దేశంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే తిప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నదా. నిన్నటి రోజున అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి